సో, ఐవీఎఫ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఐవీఎఫ్‌లో బీటా హెచ్‌జీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అంటే ప్రెగ్నెన్సీ అతుక్కుంది. అంటే ఎంబ్రియో వెళ్లి ఇంప్లాంటేషన్ అయితే జరిగింది అని అర్థం. ఈ బీటా హెచ్‌సీజీ టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక 1000 అనే బీటా హెచ్‌జీ వాల్యూ రాంగానే మనకి గర్భాశయంలో సాక్ అనేది కనబడాలి. ఎప్పుడైతే ఈ బీటా హెచ్‌జీ 1000కి రాలేదో, మధ్యలోనే ఆ బీటా హెచ్‌జీ తగ్గిపోతూ వస్తుందో, దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం. సో, అది ఒక రకమైన అబార్షన్ లాంటిది. రెండోది బేబీ స్కాన్‌లో కనబడుతుంది. కానీ గ్రో అవ్వకుండా మధ్యలోనే గ్రోత్ అనేది ఆగిపోతుంది. దాన్ని అబార్షన్ అంటాం. సో, ఈ 2 కైండ్ ఆఫ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చి ఫెయిల్ అవ్వడం అన్నమాట. దీనికేంటి కారణాలు అయ్యుండొచ్చు? ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటి అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండడం. అంటే నార్మల్‌గా మన బాడీలో 46 ఎక్స్ఎక్స్, 46 ఎక్స్‌వై క్రోమోజోమ్స్ ఉంటాయి కదా! కొన్ని క్రోమోజోమ్స్ ఎక్కువగా ఉండడము, కొన్ని క్రోమోజోమ్స్ తక్కువగా ఉండడము, ఇలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు నేచరే ఆ బేబీని గ్రో అవ్వకుండా ఆపేస్తుందనమాట. ఫ్యూచర్‌లో అబ్నార్మల్ బేబీగా టర్న్ అవ్వకుండా. అది ప్రైమరీ రీజన్. మెజారిటీ టైమ్స్ అబార్షన్ దానివల్లే జరుగుతుంది. రెండవది మన బాడీలో గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఉండడం. అంటే గర్భాశయంలో పాలిప్స్ ఉండడం, లేకపోతే బ్లడ్ సప్లై సరిగ్గా ఉండకపోవడం గర్భాశయంలో. అండ్ సటిల్ క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటాం. అంటే గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉండడం. అది దానికి ఎలాంటి సింప్టమ్ ఉండదు. అండ్ దానివల్ల బేబీ అతుక్కోవడంలో, గ్రో అవ్వడంలో ప్రాబ్లమ్ రావచ్చు. అది సెకండ్ రీజన్ కావచ్చు.